ఇప్పుడు మనం తాంగ్ విలేజ్కి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ 9:16 అవుతుంది టైము. చాలా లేట్ చేసినాం మేము. 7 o'clock వెళ్దాం అనుకున్నాం, లేట్ అయిపోయింది. ఆటో తొందరగా ఇవ్వలేడు అనమాట మాకు. సో దానివల్ల లేట్ అయిపోయింది. ఇప్పుడు మనం తుర్తుక్లో ఉన్నాం ప్రజెంట్. నిన్న నైట్ అయితే ఇక్కడ రూమ్ తీసుకొని స్టే చేసినాము. నేను రికార్డ్ చేద్దాం అనుకున్న రూమ్ని, కానీ అప్పటిలోపే నా బ్యాటరీ అనేది రెడీ అయిపోయినాయి. సో బ్యాటరీ చెక్ అవ్వడం వల్ల నేను షూట్ చేయడానికి చేయలేకపోయినాను. సో ఇప్పుడు మీకు రూమ్ చూపిస్తాను నేను, మా రూమ్ ఎలా ఉందనేది వెళ్ళిన తర్వాత. సో ఇప్పుడు తాంగ్ విలేజ్కి అయితే వెళ్తున్నాం మనము, లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. గాయ్స్ మీకు ఒకటి చెప్పాలి, నేను నా ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది. బడ్జెట్ అనేది సరిపోలేదు నాకు. బడ్జెట్ అనేది ఓవర్ అయిపోయింది అనమాట. నేను అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోయింది బడ్జెట్. నా ప్లానింగ్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట. అదేందనేది చెప్తాను మీకు, ప్యాంగాంగ్కి వెళ్ళిన తర్వాత చెప్తాను మీకు నేను. సో ఈరోజు మనం ప్యాంగాంగ్ అయితే స్టార్ట్ అవుతాము, కానీ రీచ్ అవ్వము మనము. మధ్యలో ఎక్కడైనా స్టే చేయాలి నైట్కి. ఇక్కడ చూడండి, ఇగో ఇండో పాక్ బార్డర్ వ్యూ పాయింట్ అండ్ యూఆర్ అండర్ ఎనమీ అబ్జర్వేషన్ 200 meters హైట్. ఎనమీ అబ్జర్వేషన్ ఉన్నాము మీకు. చూడవచ్చు మీరు. వెల్కమ్ టు ఇండో పాక్ బార్డర్ వ్యూ పాయింట్, లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. అటు సైడ్ పాకిస్తాన్ నాకు కనబడేది. చూడవచ్చు ఇగో. ये टॉप जो है पाकिस्तान का है। ये पाकिस्तान का है? अभी बंकर है सर भाई, ये टॉप में है जो टॉप బంకర్స్ उसमें పైన టాప్లో బంకర్స్ ఉన్నారంట. అంటే ఆర్మీ వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు. फिर अपना बैंकर यही जगह है आपका थांग का यहाँ। ఏ అప్నా है सर? ఇక్కడ మన బంకర్ అది. नीचे वाला एरिया हाँ अपना है, ऊपर उनका हाँ हाँ। అక్కడ కింద రోడ్డు కనబడుతుంది చూడండి, అది పాకిస్తాన్ సంబంధించిన రోడ్ అనమాట. అక్కడ కనబడే విలేజ్ వచ్చేసి పర్ను విలేజ్ అంటారంట. అక్కడ లాస్ట్లో కనబడుతుంది విలేజ్. అక్కడ మీకు కనబడుతుంది లేదో, జూమ్ చేస్తా చూపిస్తా. మ్యాక్సిమం జూమ్ చేస్తే కూడా కనబడతలేదు గోప్రోలో. అక్కడ పైన వైట్ రెండు కనబడుతున్నాయి కదా, పాకిస్తాన్ బంకర్స్ అంట. ఇక్కడ కనబడేది ఇగో, ఇక్కడ కనబడుతుంది ఇక చిన్నగా కనబడుతుంది లేదు. జూమ్ చేస్తా, మీకు కనబడినట్టు జూమ్ చేస్తా, లేదంటే లేదు. అది మన ఇండియా బంకరు. పైన వచ్చేసి పాకిస్తాన్ బంకర్స్ ఉన్నాయంట పైన, ఇక్కడ కొండ పైన. ఇగో ఇది కనబడేది చిన్నది ఇక్కడ, దాంట్లో ఉన్నారంట ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడంట దాంట్లో. మనది ఇది మనది. పైననేమో పాకిస్తాన్ ఉంటుందంట. ఇట్లా చూడు ఇదే కదా, ఇది మనది. పైననేమో పాకిస్తాన్ది. సో పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడైనా దాడి చేస్తే పైన ఉంటారు అనమాట వాళ్ళు, మనం కింద ఉంటాం. ఎప్పుడైనా దాడి చేసినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. సో అయినా కూడా మనం ఎదుర్కొంటాం అనమాట వాళ్ళని. సో ఇక్కడ రోడ్డు కనబడుతుంది చూడు, పాకిస్తాన్కి వెళ్ళే దారి అది. ఓకే, 1999లో అయినాయంట. 1999లో ఇక్కడ గన్ ఫైర్ అయిందంట. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా గన్ ఫైర్ అవ్వలేదంట ఇక్కడ. टोटल 17 साल है मेरे को। 19 साल पाकिस्तान में गुजरा है। ये 4 गाँव जो है 71 का पहले पाकिस्तान का था। चुलूंग का एक तुर्तुक, ओके, 2 ट्याक्सी, ओके, 3 था 4। ये 4 गाँव जो है 71 का पहले पाकिस्तान का था। फिर 71 में लड़ाई हो गया जी, पहले बांग्लादेश से शुरू हो गया, बांग्लादेश आज़ाद किया, फिर ये 4 गाँव भी आज़ाद किए। సో మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాము, తాంగ్ విలేజ్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. టైం వచ్చేసి 10:45 అవుతుంది. మనం 12 o'clock వరకు చెక్అవుట్ చేయాలి కదా రూము, అందుకని బయలుదేరుతున్నాము. చూడండి బార్డర్ వ్యూ పాయింట్, ప్రౌడ్లీ స్టాండింగ్ ఎట్ తాంగ్, ఇండియన్ నార్థన్ మోస్ట్ లాస్ట్ విలేజ్. ఎస్, ఐఎమ్ ప్రౌడ్లీ స్టాండింగ్. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉన్నాయి, కాఫీ ఇట్లా, టీ ఇట్లా, ఏదైనా మ్యాగీ ఏదైనా తినాలనుకుంటే తినవచ్చు మనం. అమ్మో హోమ్ అక్క, ఆయన కుండపోవాలి కిందకి, డైరెక్ట్ పాకిస్తాన్లో పడతాం మరి పోయి. అక్క కనబడతాం లేదు ముంగడ, కానీ ఇట్లా వంగి చూస్తుంది ముంగడికి. సో ఇక్కడ పైన కనిపించేది బంకరు, ఇండియన్ బంకరు. అక్కడ పైన కనిపించే ఇండ్లు కూడా బంకర్సే, మన ఇండియన్ ఆర్మీ అన్న వాళ్ళు ఉంటారు. సో ఒకప్పుడు 1971లో ఇవన్నీ తుర్తుక్, తాంగ్, ట్యాక్సీ, మా ఫస్ట్ చిల్లంగానే వచ్చింది కదా, అవన్నీ పాకిస్తాన్లో ఉండేటివి అంట. 1971 తర్వాత మన ఇండియా సాధించుకున్నది వీటన్నిటిని. సో అప్పటి నుంచి మనం అండర్లో ఉందన్నమాట. కార్గిల్ వార్ జరిగింది కదా 1999లో, అప్పుడు ఫైరింగ్ అయిందంట. దాని తర్వాత ఫైరింగ్ అనేది అవ్వలేదంట. ఇక్కడ ఎప్పటికి ఇట్లా ఉండాలి, ఫైరింగ్ జరగవద్దు, ఎప్పుడు శాంతియుతంగా ఉండాలన్నమాట మొత్తము. ఇక్కడైతే కొన్ని ఫోటోలు దిగుదాం మనము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి వాటర్ దగ్గర వరకు వెళ్ళొచ్చు అనమాట మనం. రైట్ బ్రో, రోహిత్ బ్రో, కలుద్దాం, తుర్తుక్లా కలుద్దాం. రీచ్ అయినాం, ఫోటో దిగినా వచ్చేసినాం అంతేగా. కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయడం ఆడ మంచిగా ఉంటే, స్కోప్లు ఉంటాయి, జూమ్ చేసి చూడు మంచిగా లోపల. అంకుల్ ఆడ గైడ్ కూడా ఉంటాడు, అంకుల్తో మాట్లాడు. రైట్ అన్న, బాయ్.
సో ఇదే గాయస్ మనం నైట్ స్టే చేసింది తుర్తుక్లో. మీకు చూపిస్తా రూము. బయట కూర్చోడానికి మంచిగా ప్లేస్ ఉంది అండ్ వైఫై కనెక్షన్ కూడా ఉంది చూడండి. వైఫై ఫ్రీ. ఇది ఎంట్రన్స్. మనకి లద్దాఖ్ సంబంధించిన మ్యాప్ ఉంది ఇక్కడ. ఇలా ఎంట్రన్స్ ఉంటుంది. పైన కూడా ఉంటుంది. పైన కూడా ఉంది. ఇది మన రూమ్. సో ఇది మొత్తం కచ్చర ఉంది, ఏం మాట్లాడుకోకండి. ఇద్దరు పడుకోవడానికి బెడ్, ఒక టేబుల్ అండ్ బాత్రూమ్ కూడా కొద్దిగా నీట్ లేదు, నేనే ఖరాబ్ చేసినాము. టాయిలెట్ ఉంది, వాష్ బేసిన్ ఉంది. హాట్ వాటర్ ఓన్లీ మార్నింగ్ అవర్స్లోనే. అండ్ ఇది కబోర్డు, ఏమైనా పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ నైట్ అయితే నేను రైడింగ్ జాకెట్ అయితే పెట్టి దమ్ వస్తుంది. ఉరికొచ్చిన అనమాట, మర్చిపోయింది నేను. మంచిగా విండోస్ అవుతుంది ఇక్కడ చూడండి, మంచిగా వెళ్తురు వస్తుంది లోపలికి. ఇది అనమాట. అవి రెండు వచ్చేసి కామన్ బాత్రూమ్. ఇది రెండుకి కామన్ అటాచ్ లేదనమాట. సో ఇది 1000 రూపీస్ పడ్డది. ఇద్దరం ఉన్నాం కాబట్టి 500 రూపీస్. ఇక్కడ మంచిగా నైట్ టైంలో కూర్చొని మంచిగా చిల్ అవుట్ చేయొచ్చు. సో ఇదనమాట హోటల్ డిలైట్, తుర్తుక్ డిలైట్ అని ఉంటుంది అనమాట. పార్కింగ్ కూడా లోపల ఉంది, మంచిగా ఉందన్నమాట, సేఫ్గా పర్లేదు. మన యాక్టివా రెడీ అయిపోయింది, బయలుదేరుతున్నాం ఇప్పుడు. ప్యాంగాంగ్ అయితే కొడతాము. ఆ రూట్ అయితే పెట్టుకుంటాం. ఇక నైట్ ఎప్పుడైతే అప్పుడు ఏదైనా ఊరు వస్తే ఆడ స్టే చేయలేము. పర్టికులర్ ఇంతే కొట్టాలని లేదు నాకు. సో ప్యాంగాంగ్ వరకు అయితే పెట్టిన టార్గెట్, కానీ చూద్దాం, కాకపోతే వేస్ట్. తుర్తుక్ డిలైట్ గెస్ట్ హౌస్ అని ఉంది కదా, సో ఇదే లోపలికి తుర్తుక్ డిలైట్ హోటల్. మొబైల్ నెంబర్ ఉంది చూడండి, ఎవరైనా వస్తే కాంటాక్ట్ చేయండి. చాలా తక్కువ ప్రైస్లో, స్టార్టింగ్ చెప్పడమే 2500 చెప్పిండు మాకు. సో బడ్జెట్ రైడ్ చేస్తున్నామన్నా అంటే 1000 రూపీస్ ఇచ్చారు. ఆర్ యూ ఫ్రమ్ Israel? Okay. Yeah, what do you do? I do only traveling, motor vlogging. In the mountain here? Yes. Very beautiful here. Yeah, I am from Hyderabad. Where? Hyderabad, Telangana. Where is it? It's for 2500 kilometers. Why? Good, enjoy. Okay, thank you. Also enjoy you. ఠీకే రైట్ బాయ్. వాళ్ళ బైక్ ఖరాబ్ అయ్యండి, సో అందుకని కొద్దిగా లిఫ్ట్ ఇచ్చిన అనమాట నేను. బస్ ఓకే, మొత్తం 1700 పెట్రోల్ అయితే కొడిపించేస్తాను. ఇక మొత్తం 1700 పెట్రోల్ అయితే పట్టింది అన్నంత. మొత్తం 16 లీటర్ పట్టింది గైస్ బండిలో, క్యాన్లల్లో. 3 అవుతుంది టైము. షోక్కి అయితే వెళ్తున్నాము, ప్యాంగాంగ్ అయితే కాదు ఇవాళ. ఇక్కడ నుంచి ఒక 160 కిలోమీటర్ ఉందన్నమాట. టైం వచ్చేసి 3 అవుతుంది. ఎప్పటివరకు వెళ్తాం ఐడియా లేదు మాకు. గాయస్ ఇక్కడ చూడండి, ఇగో మొత్తం మట్టి అనేది రోడ్ పైనకి వచ్చేసింది అనమాట. ఇంతకుముందు కూడా చాలా ప్లేస్లలో వచ్చింది, ఇక ముందు కూడా ఉంది. ఇగో మొత్తం మట్టి ఉంది కదా, రోడ్ మీదకి వచ్చేసింది. ఏంటంటే స్కిడ్ అవుతాయి, 1 ఎక్కువ స్పీడ్ వచ్చినామంటే అంతే సంగతి. ఇక ఇంట్లో చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ముంగట ఇంకుంది అదో. ఈ ప్యాంగాంగ్ రూట్ అనేది చాలా డేంజర్ అంట. అంటే డేంజర్ అంటే మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుందంట. ఇట్లా ఉష్క, మొత్తము కంకర, పెద్ద పెద్ద రాయిలు ఉంటాయంట రోడ్డు మీద. సో జాగ్రత్తగా వెళ్ళాలి అన్నమాట. అక్కడ అడిగినాము, మొత్తం ఆఫ్ రోడింగ్ రోడ్ ఉంటుంది మీకు అని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఐస్ ఇగో చూడండి, ఇగో ఉష్కలు ఇరుకోబడ్డది.
ఉష్కలు ఇరుకోబడుతుంది, 2 సార్లు ఇరుకోబడుతుంది గాయస్. రోడ్డు పైన ఉష్క ఉందన్నమాట, మస్తు అంటే మస్తు ఉష్క ఉంది. 2 సార్లు, ఒకసారి అయితే పడిపోతుంటుంది నేను. సో మనం వెళ్తున్నాం. ఇగో ఇలాంటి దారి ఉంది గాయస్. ఇగో ఏం చెప్పాలి, నేను మొత్తం ఆగమాగం అవుతుంది తెలుసా. సో ఇంకొక 10-12-15 కిలోమీటర్ వరకు ఇదే తవ్వ. ఇక ఆగం అనే విలేజ్ ఉందన్నమాట. ఆ ఆగం విలేజ్ వరకు మొత్తం ఆగమాగం ఉందట రోడ్. మేము కూడా ఆగమాగం, మొత్తం సబ్ కుచ్ ఆగమాగం. నో ప్రాబ్లం. చలో, అందరు ఇదే రూటు. యాక్చువల్లీ మేము అటు నుంచి వెళ్ళాలి. అక్కడ జేసీబీలు కనబడుతున్నాయి కదా వర్క్ చేస్తూ, అక్కడ దుమ్మొస్తుంది చూడండి మొత్తం. మాకు యాక్చువల్లీ మేము ఆ రూట్లో వెళ్ళాలన్నమాట. ఆ రూట్ అనేది ల్యాండ్ స్లైడ్ అవ్వడం వల్ల క్లోజ్ చేశారనమాట. అది 2 డేస్ నుంచి క్లోజ్ ఉందన్నమాట. 2 డేస్ నుంచి అలో చేస్తలేరు అక్కడికి. సో అందువల్ల ఈ దారి ఎన్నుకోవాల్సి వచ్చింది మేము. ఇది దారి అన్నారు, యాక్చువల్ రోడ్ అన్నారు దీన్ని. ఇది యాక్చువల్లీ నది అనమాట, నది ప్రవహించే దారి ఇది. అందుట్లోనే ఇక వీళ్ళు బీఆర్ఓ వాళ్ళు కొద్దిగా సెట్ చేశారు అనమాట. దానికి సెట్ చేసి ఈ రోడ్ అనేది చేసారు. ఆగం విలేజ్ వరకు ఈ రోడ్ అనేది సెట్ చేశారు అనమాట. సో ఆగం విలేజ్ తర్వాత కొద్దిగా బాగుందంట, ప్యాచెస్ ఏం లేవంట. బండి స్పీడు 10 దాటట్లేదు అనమాట స్పీడు ఈ రోడ్లో. మెల్లగా వెళ్తున్నా, అటో ఇటో. ఇక ఒక 10 కిలోమీటర్లు ఎట్టుకొచ్చిన, ఇంకొక 10 కిలోమీటర్లు పోదాం మంచిగా ఎట్లనే. ఇక ఈ నంబర్ దొరికింది ఇక్కడ వేసి పెట్టారు. ఇగో ఈ దాంట్లో ఇందుట్లో వేసి పెట్టారు అనమాట. TS08JP 9711. ఎవరితో ఇది తీసుకెళ్దాం, ఇది తీసుకెళ్దాము. అది మొత్తం ఖరాబ్ అయింది అబ్బా. ఇది తీసుకెళ్ళడం కూడా వాడు పెట్టుకోవడం వల్ల ఎందుకు పడేస్తున్నా, అక్కడ పడేసిన గాయస్. ఇక చూడండి రోడ్డు మరీ ముందు అధ్వానంగా తయారైపోయింది. ఇగో అమ్మా, ఇంకెన్ని కిలోమీటర్లు తల్లి. ఆగాం, ఇక్కడ ఉంది చూద్దాం ఇంకెన్ని కిలోమీటర్ ఉంది. ఇక్కడ సైన్ బోర్డు ఉంది, అయ్యా 10 కిలోమీటర్ ఉంది ఇంకా. అమ్మో, అక్కడ చూసి రాగో ఆగమానం చూడు. ఇంకా 10 కిలోమీటర్కి ఇదే రోడ్. ఇక ఇట్లానే పోవాలి మనం, ఇక ఆఫ్ రోడే మొత్తం. బ్రో, హౌ ఈస్ ద ఎక్స్పీరియన్స్? ఆసమా? ఎట్లా ఉంది నడుము, ఎట్లా ఉంది? నడుము మొత్తం పట్టిపోతుంది మనకి, వంగికి ముంగడికి. నాకు మంచిగా ఉంది, నాకు ఆరామ్సే ఉంది. కానీ చేతుల్లో వస్తున్నాయి హ్యాండిల్ పట్టుకొని, బాడీ పెయిన్స్ లేవు. గ్రేట్ హరీష్ బ్రో, నువ్వు గ్రేట్ బ్రో. R15 అది కూడా అంటే హైవే ఉంటే దానికి తోపు లేదనుకోండి, 150 వరకు కొడుతుంది అంటావా బండి స్పీడు. సో హైవే ఉంటే ఎగ్దాం వెళ్తుంది. ఇలాంటి కచ్చా రోడ్లు వచ్చినప్పుడే దాని పర్ఫార్మెన్స్ అండ్ మన పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది అనమాట, ఇలాంటి కచ్చా రోడ్లనే. ఓకే, మంచిగా ఉంది ముంగట. ఓహో అమ్మా, ఆఫ్టర్ 16 కిలోమీటర్, 16 కిలోమీటర్ తర్వాత ఈ రోడ్ వచ్చింది గాయ్స్. ఆహాహాహాహాహా, ఎంత హాయి, ఎంత హాయి. ఇలాంటి రోడ్ వచ్చిన తర్వాత మనం ఆగుతామా? ఆగం. కొట్టుడే కొట్టరా, కొట్ట పోవాలి, 60 పోవాలి, 70 పోవాలి. ఇదిగోండి, ఇలాంటి ఎందుకు కొడతారు తెలుసా? ఎక్కడన్నా ల్యాండ్ స్లైడ్స్ అయినప్పుడు అది యూజ్ చేస్తారు అనమాట. ఇది హీట్ అయినట్టుంది, వాటర్ పోసుకోవాలి కదా. ఇక చూడండి, ఇక ఇదంతా తప్పైతే చూడండి. ఇక అమ్మా, దాంట్లో నుంచి ఒకటి ఏదైనా ఉసి పడితే మన పరిస్థితి ఏంటి? అట్లా తవ్వేసి ఇట్లా రోడ్ చేస్తారనమాట. మనం లదాఖ్ వస్తే ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు గాయస్. మొన్న ఏమైంది తెలుసా? మొన్న తుత్తుకు వెళ్ళేటప్పుడు మేము కార్దుంగ్లాలో ఫుల్ స్నో పడ్డది. అంటే ఫుల్ మంచు ఉన్నది, ఫుల్ చలి పెట్టింది అనమాట. నార్త్ పోల్కి వచ్చేసరికి ఫుల్ అది మంచు వర్షం, ఏకదం మంచు వర్షం పడ్డది అనమాట. మాకైతే అసలు అవ్వలేదు. అక్కడ హోటల్లోకి వెళ్ళేసి ఒక దుప్పటి తీసుకొని కప్పుకొని ఒక మ్యాగీ, ఒక చాయ్ తాగినాం అనమాట. అప్పుడు సెట్ అయింది జరా, లేదంటే ఇట్లా షివరింగ్ రావటండి బాడీ మొత్తం. కొద్దిసేపటికి ఎండ వచ్చింది, కొద్దిగా లైట్గా ఎండ వచ్చింది అనమాట. మేము బయలుదేరిన తర్వాత హుండర్ ఉంది కదా, హుండర్ దాటిన తర్వాత ప్రతాప్పూర్ అని వస్తుంది అనమాట. సో ప్రతాప్పూర్ దాటిన తర్వాత మొత్తం డస్ట్, మొత్తం శాండ్ స్టోన్ పడ్డది అనమాట. మొత్తం డస్ట్ మొత్తం ఇట్లా కళ్ళలోకి వెళ్తొస్తుంది మొత్తం. మేము ఎంత వైజర్ వేసుకున్నా కూడా కళ్ళలో పడుతుంది అనమాట. అది ఫుల్ గాలి,
మొత్తం డస్ట్ మొత్తం ఎగురుతుంది పైనకి. శాండ్ స్టోమ్ అంటారు కదా, సో అది ఆ ఎక్స్పీరియన్స్ చూసినాము. ప్లస్ వర్షం కూడా పడ్డది నైట్లో అప్పటికప్పుడే. ఒక 1 minute చేంజ్ అయిపోతుంది గైస్ ఇక్కడ వెదరు. 1 minute ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు మంచిగా పడుతుందో తెలియదు, ఎప్పుడు చలి పెడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియదు. చూడొచ్చు ఈ కొండ, వా 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 ఏమని ఉన్నది గాయసాగు చూడండి. మంచు అక్కడ, ఇది కొండ, ఇది డ్రై కొండ, అది మంచు కొండ, మధ్యలో సూర్యుడు. ఎట్లుంది ఎక్స్పీరియన్స్, ఎట్లుంది గాయస్? అవసరం కదా. టైర్ పంక్చర్ అయిపోయింది పరిస్థితి నాది. ఈ అంకాలు ఎందుకు కోరుకుంటారు అబ్బాయి అవన్నీ? నువ్వు శకనాలు ఉంటాయి మొత్తం కోరుకునేటి. మంచిగా వెళ్దామని లేదు, అది కానీ డౌట్ వస్తాయి నాకు. మంచి రోడ్డు ఏడున్నా, మంచి రోడ్డు. అరే ఓ ఓ ఓ ఓ ఓ స్లో డౌన్ స్లో డౌన్ స్లో డౌన్ స్లో డౌన్ స్లో డౌన్. అమ్మా ఇప్పుడు కనబడ్డది కొంచెం అంత, ఇగో డాంబర్ రోడ్. ఈడున్న చూడండి కొంచెం అంత ఉంది డాంబర్ రోడ్ అంతే, ఇగో రైట్. మళ్ళీ ముందుకు అంతే ఇక రోడ్. ఇక అమ్మ మట్టి ఉంది, అయ్యా మట్టి రే వెళ్ళవు. అందరు పనులు వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు ఇంటికి. టైం వచ్చేసి 6 అవుతుంది కాబట్టి వెళ్ళిపోయారు. అమ్మ ఎంతసేపటికి ఒక ఇల్లు కనబడ్డది నాకు. ఆఫ్టర్ 2 hours తర్వాత, 2 గంటల తర్వాత ఒక ఇల్లు కనబడ్డది. ఇగో చిన్నయ్యా, ఇగో మంచి రోడ్డు ఇప్పుడు కనబడ్డది. మళ్ళీ డాంబర్ రోడ్. ఆగం విలేజ్ ఇదే, ఇగో ముంగట ఉన్నది. మన ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతుంది ఆడ. ప్యాంగాంగ్ వచ్చేసి లెఫ్ట్ పోవాలి మనం. शौक कितना किलोमीटर यहाँ पे? 49। रोड अच्छा है सर वहाँ पे? थोड़ा बोले तो 20 किलोमीटर अच्छा है। अच्छा कच्चा चल रहा। ఆగం విలేజ్ అయితే ఆగినాము. ఒక ఛాయ్ అయితే తాగుతున్నాం అనమాట ఇక్కడ. సో మొత్తం ఆగమాగం అయింది కాబట్టి ఒక ఛాయ్ తాగి పోదాం అని చెప్పేసి ఆగినాం ఇక్కడ. 45 కిలోమీటర్, దుర్బకు 63 కిలోమీటర్. సో మనం ఇక్కడ షౌక్లో ఇవాళ స్టే చేయబోతున్నాం. ఇంకా 45 కిలోమీటర్ వెళ్ళాలి మనము. టైం వచ్చేసి 6:15 అవుతుంది. ఇంకొక 2 hours వెళ్ళిపోతాం లేండి షౌక్కి. అమ్మ అడ్వెంచర్ చూడండి గాయస్ ఇక్కడ. అమ్మ నా బండి వస్తుంది మనీ R15 ఏమో గాయస్, కష్టమే. అమ్మా ఏకదమ్ అడ్వెంచర్. నేనైతే వచ్చేసిన గాయస్. భయ్యా ఓ ఏ గాడి ఆనే దో. హాయ్ एक मिनट रोको बोलो. बोल दिया आने दो उसको, आ जाएगा. మెల్ల మెల్లరా. ఇట్లా ఇక్కడ తీసుకో, ఇక్కడ తీసుకో, ఇక్కడ తీసుకో. మెల్లగా వచ్చాయి. యాక్టివా యాక్టివా బ్రో. చలో అడ్వెంచర్ అంటే ఇట్లా ఉండాలి కదా. ఆడేం కాదు, వెనకాల ఆడలు వచ్చి నేనే కొద్దిగా ఇరుకోబడ్డట్టు అయింది. అటు ఇటు వేసి తీసినాయి బయటికి. ఏకదమ్ అడ్వెంచర్ గాయస్ ఈరోజు. ఏమేమి అడ్వెంచర్ చేస్తున్నాం మేము నాకు అర్థం కావట్లేదు ఈరోజు. చూడండి ఇగో అమ్మా ఏం పడుతున్నాయి రయ్యా, రాళ్ళు పడుతున్నాయి, చిన్న చిన్న రాయలు. ఒకటే వెహికల్ పడుతుంది గాయస్ ఇక్కడ. ఒక్కటే వెహికల్ అంటే ఒకటే వెహికల్. రెండు ఒకటేసారి వచ్చినాయి అనుకో, ఎవడైనా కూడా వెనకాల తగ్గాల్సిందే. పైనుంచి చిన్న చిన్న రాయలు అయితే పడుతూనే ఉన్నాయి. ఇంకా చూడవచ్చు ఎంత స్నోప్ ఎంత ఉంది చూడిగో, అస్సలు కదా. కొద్దిసేపు వెళ్తున్నాం మంచి రోడ్లా, మళ్ళా చెత్త రోడే. ఈ వ్యూ చూడండి ఇగో ఎట్లా ఉంది. అమ్మా ఏకదమ్ ఉంది పో. ఇక్కడ చూడండి ఇక రోడ్ ఇది. ఇప్పుడు ఎట్లా దాటాలి నేను? వాటర్ క్రాసింగ్ వచ్చింది చిన్నది. అమ్మ 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 అమ్మ
టైం చూడండి, ఇగో టైం 7:31 అవుతుంది. ఇగో కనబడుతుందా? 7:31 అవుతుంది టైము. ఇంకా వెళ్తుంది అనమాట. ఇక చూడండి, ఇగో ఇంకా వెళ్తుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో చీకటి పడుతుంది. ఇక్కడ 8 o'clockకి అట్లా చీకటి అవుతుంది గైస్ ఇక్కడ. సో మన లెక్కలే కాదు, మన దగ్గర 6:30, 7 గంటలకే చీకటి పడుతుండొచ్చు. ఇక్కడ అలా కాదనమాట. ఒక 1 hour లేట్గా అవుతుంది. అండ్ ఒక 1 hour బిఫోరే సన్ రైజ్ అవుతుంది అనమాట. అందుకని మేము టైమింగ్ పర్ఫెక్ట్ చూసుకొని స్టార్ట్ అయినాం అనమాట మేము. లేకుంటే ఆగంలోనే ఎక్కడైనా ఒకదాన ఇక ఎవరికైనా ఒకరు మాట్లాడి అక్కడనే స్టే చేసేవాళ్ళం. కానీ ఇంకా టైం ఉంది కదా 2 hours వెళ్ళిపోతామని చెప్పేసి స్టార్ట్ అయినాం అనమాట. ఇంకో 10 kilometers ఉంది అంతే. ఇగో షోకు 12 kilometers ఉంది అంతే, వెళ్ళిపోతాంలే. ఇంకొక 20 నిమిషాలు వెళ్ళిపోతాం అంతే. రోడ్ మంచిగా ఉంటే 20 నిమిషాలు, ఒకరు బాగాలేకపోతే ఒక అర్ధ గంట అనుకో, 10 kilometersకి అంతే. చలో మీకు ఇక డైరెక్ట్ రూమ్ తీసుకొని రూమ్లోనే కలుస్తా.